ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో తెలుసా? నమస్తే అండి. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డిఏ అసోసియేట్స్. నిన్న మనం లీడర్ అండ్ అడ్వైజర్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది ప్లస్ ఎగ్జామ్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ ఎగ్జామ్ను ఎవరు కండక్ట్ చేస్తారో కూడా తెలుసుకుందాం. చాలామంది తెలుసు ఏమనుకుంటారు, ఐఆర్డిఏ సంస్థ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అని. కానీ కాదండి, ఐఆర్డిఏ సంస్థ నుండి మనకి ఇన్సూరెన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయరు. IC38 AAA ద్వారా మనకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఐఆర్డిఏ ఫుల్ ఫామ్ తెలుసుకుందామండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని గైడ్లైన్స్ నుండి IC38 ద్వారా AAA ఆర్గనైజేషన్ నుండి ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దీని ద్వారా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుందండి. మనకి ఈ ఎగ్జామ్ అయిపోగానే క్వాలిఫై అయిన తర్వాత అడ్వైజర్ కోడ్ అనేది జారీ చేయబడుతుంది. ఈ అడ్వైజర్ కోడ్ వచ్చిన తర్వాత ఇది మనకు లైసెన్స్ జారీ చేసే సంస్థ IRDAI. మనకి ఎగ్జామ్ని నిర్వహించేది AAA. మనకి అడ్వైజర్ కోడ్ని లైసెన్స్ జారీ చేసేది IRDAI సంస్థ. ఇక్కడ మన వర్క్ అడ్వైజర్ కోడ్ రాగానే ట్రైనింగ్ తీసుకుంటాం, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఇంకా పాలసీలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ డైరెక్ట్గా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి పాలసీని సెల్లింగ్ చేయకూడదు, సెల్లింగ్ గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ మనం వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళకి ఏ ప్లాన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మనం వాళ్ళకి పాలసీ ఇచ్చిన తర్వాత కూడా, పాలసీ కంప్లీట్ అయిన తర్వాత కూడా, పాలసీ అయిపోయింది కదా ఇంకా వాళ్ళతో మనకి సంబంధం ఏముందని అనుకోకూడదు. వాళ్ళది కంప్లీట్ అయింది పాలసీ అంటే ఇంకా వాళ్ళు మన టాటాలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అప్పటి నుండి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్లెయిమ్ సెటిల్మెంట్లో అయినా సరే మనం వాళ్ళతో ప్రయాణం ఎప్పుడు చేయాలి. ఇక్కడ మీకు IRDAI సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడుందో తెలుసా? తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ ఫీల్డ్లో, ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఎలా అంటే కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ జెన్యూన్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అడ్వైజర్ అండ్ లీడర్ కోడ్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.